హాయ్ అండి, నమస్తే. నా పేరు గోపి. మీరు చూస్తున్నారు సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం 25 నుండి 30 క్వింటాల్ దిగుబడి వచ్చిన రవి హైబ్రిడ్ సీడ్స్ వారి RHS 646 అంటే మంజీరా 646 గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఇందులో ఉండే ప్లస్లు మైనస్లు మరియు ఏ నేలలపై ఎక్కువగా దిగుబడి ఇస్తాయని పూర్తి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది 3α సెగ్మెంట్కి చెందిన కడ్డీ బెడిగి రకాల్లో పోయే సెగ్మెంట్ అండి. దీని కాయ పొడవు 14 నుండి 15 సెంటీమీటర్ల వరకు అయితే పెరగడం అయితే జరుగుతుంది. అలాగే 1.4 సెంటీమీటర్ల వెడల్పు అయితే వస్తుందండి ఈ మంజీరా 646 అనేది. ఈ మంజీరా 646 అనేది చెట్టు యొక్క కింది భాగం నుండి కొమ్మ చివరి దాకా కాయడం అయితే జరుగుతుందండి. దీనిని ఎర్ర నేలలపై సాగు చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని కంపెనీ వారు అయితే చెప్తున్నారు. కానీ ఇది నల్లరేగడి నేలలపై కూడా ఎక్కువగా దిగుబడిస్తుందండి. ఈ మంజీరా 646లో మంచి దిగుబడి సాధించడానికి ఇందులో నల్ల తామర పురుగు, ఎర్ర నల్లి తెగుళ్ళకు సంబంధించిన మంచి పెస్టిసైడ్స్ అయితే వాడడం వల్ల మంచి దిగుబడి అయితే పొందగలమని అదివరకు సాగు చేసిన రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎకరానికి వచ్చి 25 నుండి 35 క్వింటాల దాకా దిగుబడి అయితే వస్తుందంట ఈ మంజీరా 646లో. ఇందులో పంట వేసిన 85 నుండి 95 రోజుల లోపు మంచి కోత అయితే తెగడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి రైతులు. దీనిని పచ్చికాయకి అయితే కొనరు. ఇందులో ఉండే ప్లస్ పాయింట్లు చూసుకున్నట్లయితే ఇది నీటిని తట్టుకునే గుణం కలిగి ఉంటుంది. అలాగే తాలు శాతం కూడా తక్కువ వస్తుందండి. వేరే వెరైటీలతో పోల్చుకుంటే ఈ మంజీరా 646 వెరైటీకి కాయ సైజు లావుగా ఉండడం వలన కూలీలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది పడడం అయితే జరుగుతుంది. ఇందులో ఉండే మైనస్ పాయింట్లు గమనించినట్లయితే కాయ చెట్టు మీదే ముడత వచ్చినప్పుడు మాత్రమే కొయ్యాలంట. అలా కొయ్యినట్లయితే కళ్ళాల్లో ముడత అనేది తక్కువగా రావడం అయితే జరుగుతుంది. ఇలా రావడం వలన ముడత లేకుండా ఉంటే బయలు అనేవాళ్ళు తక్కువగా లైక్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ఈ బేడి రకాల్లో ముడత ఎక్కువగా ఉంటేనే లైక్ చేస్తారండి. ఇవి కళ్ళాల్లో తొందరగా డ్రై అవ్వడం మాత్రం జరగదంటండి. ఎక్కువ కాలం తీసుకొని ఎండుతాయి అంట. ఎందుకంటే ఈ కాయ యొక్క లోపల విత్తనాలు అయితే తక్కువ, తోలైతే మందంగా ఉండడం వల్ల తొందరగా డ్రై అయితే అవ్వండి. రోజు మార్చి రోజు వీటిని కళ్ళాలు అనేది దున్నుకుంటూ ఉండడం వలన తొందరగా అయితే ఎండుతాయి అంట. ఇక కొనుగోలు పరిస్థితికి వచ్చేసరికి గత సంవత్సరం అయితే కింట 28 ఏళ్ళ నుండి 32 ఏళ్ళ దాకా అయితే కొనుగోలు చేశారండి. ఈ సంవత్సరం దిగుబడి అధికంగా రావడం వలన 16 నుంచి 18 ఏళ్ళు అయితే కొనుగోలు చేస్తున్నారు. ఇక కోత పరిస్థితికి వచ్చేసరికి ఈ కాయ వచ్చినట్టుగా కోత కొయ్యడం వల్ల ఎమ్మటనే తడిపెడితే మళ్ళీ వెంటనే కాయలు అయితే రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి. అయితే దీనికి ఇంకో మైనస్ పాయింట్ అయితే ఉందండి. ఏంటంటే కొమ్మకి అంటే గనుపుకి మధ్య చాలా దూరం అయితే రావడం అయితే జరుగుతుందంట. అయితే దూరం వచ్చిన బాగా పెరిగి కాయలు అయితే బాగా పడ్డాయి, సైజ్ అయితే రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇతర వెరైటీలతో పోల్చుకుంటే ఈ మంజీరా 646 అనేది మేలేనండి, వేసుకోదగ్గ విత్తనమే. ఈ వీడియోలో కనిపిస్తున్న తోట నాదేనండి. 3 ఎకరాలు వేసి ఉన్నాను. 3 ఎకరాల్లో ఆల్రెడీ తోట అయితే అయిపోయిందండి. ఇది అదివరకు తీసిన వీడియో. నాకైతే ఎకరానికి వచ్చి 27.5 కాడకైతే కోయడం అయితే జరిగింది. పైన చివర్లో పిక్కలు ఉన్నాయండి, అవి కోయాలి. వేసుకోదగ్గ విత్తనమే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింది నెంబర్కి అయితే కాల్ చేసి అడగండి, చెప్తాను మీకు. ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.